హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ 102. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. నువ్వు నన్ను ఇష్టపడడం లేదు, ప్రేమించడం లేదు అని చెప్తున్నా. నువ్వు అనేది నిజమే అయితే నేనిచ్చే ఈ నెంబర్కి ఫోన్ చేస్తావు. ఇతనికి నేనెందుకు ఫోన్ చేయాలి అనుకుని నువ్వు నాకు ఫోన్ చేయలేదనుకో, అప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోతుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లే అని. సో ప్లీజ్ నాకు ఫోన్ చేయకు అని ఫోన్ నెంబర్ రాసి, ఎందుకంటే ఐ లవ్ యూ మీ సుదీప్ అని ఆ స్లిప్లో సారాంశం అది చదివి పావని ఒళ్ళు మండిపోయింది. ఆ రోజు సుష్మా కూతురికి 1 మంత్ లోపల బారసాల చేయాలని అనుకున్నారు ఇరు కుటుంబాలు. వెంకట్ ఫ్యామిలీతో పాటు ఇంకా కొంతమంది బంధువులకి మాత్రమే చెప్పుకోవడంతో ఇంట్లోనే సింపుల్గా చేసేస్తున్నారు. అయితే గిరిధర్, సుధాకర్, సత్యవతి, అన్నపూర్ణ వాళ్ళకి కూడా ఇన్వైట్ చేశారు. ఇంటికి మొత్తం ఫుల్ డెకరేషన్ చేశారు. హడావిడిగా ఉంది. బంధువుల రాక ఒకవైపు, టిక్కీ అల్లరి మరొక వైపు. సుష్మని, పాపని, బాబుని రెడీ చేయడంలో అంత హడావిడిగా సాగుతుంది శుభకి. పాపని రెడీ చేసింది. ఇక చాలు, వెళ్ళి రెడీ అవ్వమ్మా అంటుంది వసంత శుభని. 1 సెకండ్ అత్త, అయిపోయింది అంటూ పాప పాదాలకు అప్పటికప్పుడు పారాని అద్దుతుంది శుభ. ఎందుకే అవసరమా ఇది అంటుంది సుష్మ. కాదక్క, జస్ట్ వాటర్ కలర్లా ఉంటుంది, ఏం ఇన్ఫెక్షన్ కాదు. నైట్ పాపకి గోరింటాకు డిజైన్ పెడతాను అంటే అమ్మమ్మ కోల్డ్ చేస్తుంది వద్దు అంది, అందుకని ఇది తయారు చేశాను అంటుంది శుభ. బాగుంది రెడ్ కలర్గా, అసలు ఏం చేశావు, అది ఎలా రెడీ చేశావు అని అడుగుతుంది సుష్మ. ఏం లేదక్క, ఒక బౌల్ తీసుకొని అందులో బెల్లం వేసి స్టవ్ పైన పెట్టాలి మీడియం ఫ్లేమ్లో. ఆ బెల్లం కరిగాక మధ్యలో స్టాండ్ పెట్టి దానిపై చిన్న బౌల్ పెట్టి అటుపై ఆ బెల్లం బౌల్ పైన మూత పెట్టేయాలి. అప్పుడు బెల్లం కరిగి ఆవిరిగా మారి ఆ మూతకు వెళ్తుంది. అక్కడి నుంచి సెంటర్లో పెట్టిన చిన్న బౌల్కి వచ్చేస్తుంది వాటర్. ఆ బెల్లం కరిగింది అనుకున్నాక ఆ చిన్న బౌల్లో ఆవిరి తాలూకు వాటర్ కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తుంది. అది తీసుకొని అందులో మంచి క్వాలిటీ కుంకుమ కలిపితే పారాని రెడీ అవుతుంది. ఇది కళ్ళకి చేతులకి పెట్టుకోవచ్చు. కనీసం 1-2 డేస్ పోదు, ఎలాంటి అలర్జీ అవ్వదు. ఎంత అందంగా ఉన్నాయో చూడు పాప పాదాలు, అలాగే చేతులకు కూడా పెట్టాను అంటుంది నవ్వుతూ శుభ. వసంత ప్రేమగా చూస్తుంది శుభ వంక. పాపకి పట్టుబట్టలేస్తే చాలా ముద్దుగా కనిపిస్తుంది. అంత బాగా రెడీ చేసింది శుభ. నిజంగా చాలా బాగుంది, దిష్టి తగులుతుందే మీరు ఇంతలా రెడీ చేస్తే అంటూ బయటికి వెళ్ళిపోతుంది వసంత. ఆ మాట విని సుష్మా, శుభ నవ్వుకుంటారు. ఇక సుష్మా త్వర చేస్తుంది శుభని. సుష్మన్ రెడీ చేశాకే పాపను కూడా రెడీ చేసింది. ఇక వెళ్ళు, వాడికి కోపం వస్తుంది, నువ్వు త్వరగా రెడీ అవ్వు, మా వాళ్ళు బయలుదేరారంట అంటూ హడావిడిగా చెప్తుంది సుష్మ. ఓకే ఓకే వెళ్తున్నా అని హడావిడిగా పైకి వెళ్తుంది. సూర్య ఇంకా రెడీ అవ్వలేదు, క్యాటరింగ్ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఇంకా ఫుడ్ రాలేదే అని. ఇంకా ఇంటికి వచ్చిన చుట్టాలని రిసీవ్ చేసుకోవడంలో గిరిధర్, వసంత, సరోజినమ్మ వాళ్ళు ఉన్నారు అనుకుంటూ వచ్చిన వాళ్ళని పలకరిస్తూనే పైకి వెళ్తుంది శుభ రెడీ అవ్వడానికి. ఫైనలీ గోల్డ్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ ఉన్న కాంచీపురం శారీ కట్టుకుంది శుభ. చెవులకి చూకాలు, మెడలో నెక్లెస్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి జస్ట్ ఫ్లవర్స్ మాత్రమే పెట్టుకుంది. చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తో చాలా సింపుల్ గా అందంగా రెడీ అయి కిందికి వచ్చేసరికి సుష్మా వాళ్ళ అత్త ఇంటి వాళ్ళు అందరూ వచ్చేశారు. వెంటనే వసంత, శుభ, సుష్మా వాళ్లకు పెట్టాల్సిన బట్టలు పూజ గదిలో ఉన్నాయి, కాస్త తీసుకురా అమ్మా అంటూ వేరే పనిలో హడావిడిగా ఉంది. అలాగే అత్త అంటూ పూజ గదిలోకి వెళ్లి దండం పెట్టుకొని బట్టలున్న ట్రే పట్టుకొని బయటికి వస్తూ ఉండగా మమ్మీ అంటూ ఆరోహి పాప వచ్చేసి శుభ కాళ్ళని చుట్టేసింది. గిరిధర్ ఈ ఫంక్షన్ కి ఇన్విటేషన్ సత్యవతికి ఇంకా అన్నపూర్ణమ్మ, సుబ్రహ్మణ్యంకి కూడా పంపించాడు, కానీ సత్యవతి రాలేదు. అన్నపూర్ణ,
సుబ్రహ్మణ్యం ఇద్దరు పాపని తీసుకుని వచ్చారు. శుభ నవ్వుతూ హాయ్ బంగారు వచ్చేసావా అని వసంతకు ట్రే అందించి పాపని మరో చేత్తో ఎత్తుకుంది. అన్నపూర్ణ సుబ్రహ్మణ్యంకి శుభని చూస్తే కళ్ళు చెమ్మరించాయి. తనని చూడగానే పావని చూసినట్లు అనిపించి అది గమనించిన అన్నపూర్ణ తన భర్తకి ధైర్యం చెప్తుంది. బాధపడకండి, ఒకరింటికి వచ్చి ఏడవడం పద్ధతి కాదు అంటూ. ఇక వాళ్ళని గిరిధర్ రిసీవ్ చేసుకున్నాడు. శుభ వాళ్ళని చూసినా పలకరించకుండానే పాపని తీసుకొని వెళ్ళిపోయింది. తనకి చాలా కోపం, తన చెల్లెల్ని విడదీశారనే బాధ ఈ రకంగా చూపిస్తుంది వాళ్ళపైన. కానీ వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే శుభ కూడా వాళ్ళకి పరాయిది కాదు అని వాళ్ళ ఫీలింగ్. ఇక బారసాల ఫంక్షన్ బాగా జరుగుతుంది. పాపకి నైనిక అని పేరు పెట్టుకుంటారు. ముద్దుగా మిల్కీ అని ఆల్రెడీ ఇంట్లో పిలుస్తున్నారు. టిక్కీ మిల్కీ చాలా బాగున్నారు అన్న చెల్లెళ్ళు అని వచ్చిన వాళ్ళందరూ అంటారు. ఫంక్షన్ టైంకి సుధాకర్ రాహుల్ వచ్చారు. విమల రాలేదు, తనకి ఒంట్లో బాలేదని చెప్పాడు సుధాకర్. ఇక జశ్వంత్ తిరుమలేష్లు కూడా వచ్చారు. మాన్య అతుల్కి ఫంక్షన్ చెప్తే చాలా బిజీగా ఉన్నామని వీలైనప్పుడు వచ్చి కలుస్తామని రిక్వెస్ట్ చేశారు. దాంతో ఇంట్లో వాళ్ళు సరే అన్నారు. ఇక ఆరోహి బేబీ టిక్కీతో ఆడుకుంటుంది. ఒక పక్క వాళ్ళని చూస్తూనే వచ్చిన వాళ్ళని మర్యాదలు చేస్తూ హడావిడిగా గడిచింది శుభకి. ఆ రోజు ఈవినింగ్ దాదాపు అందరూ వెళ్ళిపోయారు. వెంకట వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అన్నపూర్ణమ్మ, సుబ్రహ్మణ్యం, జశ్వంత్, తిరుమలేష్లే ఉన్నారు. ఇక శుభ ఆఫ్టర్నూన్ లంచ్ చేయదు. సూర్యకి శుభ తినలేదు అని తెలియడంతో శుభ దగ్గరికి వచ్చి ఏంటి పాలమూరు ఇంకా తినలేదంట, డైటింగా? నా కోసమే అన్నాడు నవ్వుతూ తన బాడీని చూస్తూ. ఇంకా మీకోసం ఏంటి బాబా, అయిపోయింది కదా, ఇక నేను ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. కొత్తగా నేను ఫిగర్ మెయింటెనెన్స్ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏమీ లేదు అంటూ శుభ నవ్వుతుంది. ఓయ్ పాలమూరు, నేను అప్పుడే ముసల్వాణ్ణి అయ్యాను అనుకుంటున్నావా? నాకు మాత్రం అన్నీ ఒక కొలతలతో కావాలి అన్నాడు సూర్య. ఆహా, ఏం కావాలేంటి అని ఊరిస్తూ అడిగింది శుభ. ఎగ్జాంపుల్, రకుల్ ప్రీతి లాంటి నడుము, రష్మిక లాంటి కళ్ళు, తమన్నా లాంటి వైట్, కీర్తి సురేష్ లాంటి స్మైలు, ఇలా అందమంతా ఒక్క చోట, అది కూడా నీలోనే కావాలి అన్నాడు సూర్య. బావా, నువ్వు మర్చిపోతున్నావు, మనకు పెళ్ళై 1.5 year అయ్యింది. ఇంకా మీరు మేఘాలయలోనే ఉన్నారు. కిందికి రండి, ఇక్కడికి వచ్చి నన్ను చూడండి. ఇకపైన నేను సన్నగా ఉన్నా, బండగా ఉన్నా, అందంగా ఉన్నా, మందంగా ఉన్నా నాతోనే అడ్జస్ట్ అవ్వాలి. వేరే ఆప్షన్ లేదు మీకు అంటుంది శుభ. అవునా, అలా అయితే నేను బయట చూసుకుంటాలే అన్నాడు సూర్య రెచ్చగొడుతూ. చూసుకుంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా అని అడిగింది శుభ. ఏం చేస్తావే అని మీదికి వచ్చాడు సూర్య. నాతో అయ్యింది చేస్తా అంటుంది శుభ. ఏం చేస్తావు? ఏడుస్తావు, ఆ తర్వాత గొడవ చేస్తావు, మా మమ్మీ డాడీలతో నన్ను తిట్టిస్తావు, ఇంకేమైనా అంటే నా ఫిగర్ని పట్టుకొని కొట్టి మీడియాకు ఇస్తావు, అంతే కదా అని అడిగాడు సూర్య. చిచి, అలాంటి పనులు నేనేం చెయ్యను. మీరు ఇంకొకరిని చూసుకుంటే నన్ను కూడా ఎవరైనా చూస్తున్నారేమో అని చూసుకుంటా అని శుభ అనగానే, రాక్షసి, ఎంత మాట అన్నావే, ఉండు నీ పని చెప్తా అంటూ పరిగెత్తాడు. అతనికి దొరకకుండా శుభ కూడా పరిగెత్తింది. ఇంట్లో వాళ్ళ అల్లరి చూసి అందరూ నవ్వుకున్నారు. అన్నపూర్ణమ్మకి కళ్ళల్లోకి వాటర్ వచ్చాయి. తన కూతురు అల్లుడు కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ. కాసేపటికి మళ్ళీ వచ్చాడు శుభ దగ్గరికి సూర్య. తిందాం పద అంటూ. నువ్వు బావా, నేను పూజ చేసుకోవాలి, అది కంప్లీట్ అయ్యాకే తింటాను అని చెప్తుంది. మార్నింగ్ చేసావు కదా, ఇప్పుడు మళ్ళేంటి అన్నాడు. కార్తీక మాసం ఫస్ట్ సోమవారం ఉపవాసం అన్నమాట అంటుంది శుభ. అవసరమా నీకు అని అంటాడు. అలా అనకూడదు, కళ్ళు పోతాయి, దేవుడు ఇలా చేయమని చెప్పలేదు, మన ఇష్టంతో చేయాలి అంతే అంటుంది శుభ పూజకి వెళుతూ. అన్నపూర్ణమ్మ, సుబ్రహ్మణ్యం ఇంకా పాపని పిక్ చేసుకోవడానికి అప్పుడే సుదీప్ వస్తాడు. అడ్రస్ సూర్య సెండ్ చేయడంలో. అతను అలా వస్తూనే ఉండగా గుమ్మం దగ్గర దృశ్యం చూసి ఒక క్షణం షాక్ లో ఉండిపోతాడు. సుదీప్ తన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఫ్రీజ్ అయిపోయి పట్టు చీరలో ఒళ్ళంతా నగలు పెట్టుకుని గుమ్మాల ముందు
దీపాలు వెలిగిస్తుంది పావని. తను ఎంత అందంగా ఉంది అంటే అతని కళ్ళు చాలడం లేదు. ఆ దృశ్యం చూస్తే పెళ్ళైన కొత్తలో పావనిని చూసినట్లుగా అనిపించి తనని అలాగే చూస్తూ నిలబడ్డాడు. శుభని ఎవరో తనని దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపించి, ఏంటి బావా, ఈరోజు నా చుట్టే తిరుగుతావా అని అడిగేస్తూ తలెత్తి చూసింది. ఎదురుగా సుదీప్ని చూసి కొంచెం తడబడుతూ వెంటనే మీరా అని చటుక్కున లేచి నిలబడింది శుభ. అప్పుడే లోకంలోకి వచ్చిన సుదీప్ ఎస్ నేనే అనగలిగాడు. తను పావని కాదు శుభ అని అర్థమవుతుంటే. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.